నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న వాహన సేవలు. భక్తులకు ఆహ్వానం పలికిన ఆలయ ఈవో. జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి. నిరుపేదలందరికీ బ్యాంకుల ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తాం. మంత్రి ఆనంద్ గీత్ వెల్లడి. మాతృభాష అభివృద్ధికి పాలకులు కృషి చేయాలి. తెలుగు భాష దినోత్సవంలో అధ్యాపకుల పిలుపు. పండుగ నాడు ఆకాశాన్ని అంటిన ధరలు. నిరాశ చెందుతున్న పేదలు. చవితి పండుగ సందర్భంగా కృష్ణతేజ ప్రత్యేక కథనం. ఆధునిక హంగులతో ప్రతాప్ థియేటర్ ముస్తాబు. రభస సినిమా ప్రదర్శనతో శుక్రవారం నుంచి పునఃప్రారంభం. గ్రూప్ థియేటర్స్ అధినేత చిదలవాడ వెల్లడి. స్వాతంత్ర దినోత్సవం రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రమాణాన్ని జన్ ధన్ యోజన పథకం అమలు చేసి నిలబెట్టుకున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ గంగారాం గీత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక మహతి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నిరుపేదలందరికీ బ్యాంక్ ఖాతాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని సంకల్పించారని చెప్పారు. అందులో భాగంగానే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ప్రారంభించడం జరిగిందన్నారు. కుటుంబంలోని పెద్దలు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలన్నదే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పుణ్యక్షేత్రంలో ఈ పథకాన్ని తను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. నూతన పథకం ద్వారా ఖాతా తెరిచేవారు సక్రమంగా 3 నెలల పాటు లావాదేవీలు జరిపితే బ్యాంక్ నుంచి 5,000 రూపాయలు పొందవచ్చన్నారు. అదేవిధంగా 1,00,000 రూపాయల వరకు బీమా వర్తిస్తుందని వెల్లడించారు. బ్యాంక్ ఖాతాను సక్రమంగా నిర్వహిస్తే 2 లక్షల వరకు బీమా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఖాతాలో నగదు లేకపోయినా ఖాతాను రద్దు చేయడం జరగదని, శాశ్వతంగా కొనసాగడం ఈ పథకం మరో విశిష్టతని చెప్పుకొచ్చారు. ఈ పథకం ప్రారంభం రోజున 1 కోటి ఖాతాలు తెరిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించడం జరిగిందన్నారు. ప్రజాదరణ చూసిన తర్వాత 2 కోట్ల మంది ఖాతాలు తెరిచే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంక్ జోనల్ మేనేజర్ కిషన్ ప్రసాద్, ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యోజన పేరు పెట్టింది కూడా జన ధన్ యోజన. ధనం ఎవరిది? జనాలది. అంటే బ్యాంకులో ఉన్న నిల్వలన్నీ కూడా ఆ డబ్బులంతా కూడా ప్రజలది. అందువల్ల జనధన్ యోజన అని పేరు పెట్టారు. ఒక మంచి పేరు పెట్టారు ఈ స్కీమ్ కూడా. జనధన యోజన వలన ఎవరికి లాభం అంటే ఏవి లేని వాళ్ళు, అంతకంటే ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, ఇంతకంటే ఇంకా ఎవరు ఇంతకంటే తక్కువ స్థాయిలో ఉండరు అన్నటువంటి వాడికి కూడా బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి ఇది ఒక మంచి పథకం. సేవా సంస్థల నిర్వాహకులు ఉన్న ఆశయాలతో ముందుకు పోవాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సూచించారు. తిరుపతి సిటీ ఛాంబర్ ఆధ్వర్యంలో స్థానిక మహతి కళాక్షేత్రంలో లైఫ్ టైం అండ్ ఉగాది పురస్కారాల సభ జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు, నిర్వాహకులకు పురస్కారాలను అందజేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో ఎస్వీయు మాజీ వీసీ పద్మశ్రీ కొలుకులూరి ఇనాక్, పద్మావతి వర్సిటీ వీసీ రత్నకుమారి, ప్రముఖ కంటి వైద్య నిపుణులు రాళ్లపల్లి సుధారాణి, ఆనంద్ నాయుడు తదితరులు ఉన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉన్నతమైన వ్యక్తులకు పురస్కారాలు అందించడం అభినందనీయమన్నారు. కొలుకులూరి ఇనాక్ జాతి రత్నాల్లో ఒకరు కావడం సంతోషంగా ఉందన్నారు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. తిరుపతిలో ఒక ఉన్నతమైన వ్యక్తులకి మన గుర్తింపించే సంస్థ ఉండడం సిటీ ఛాంబర్ నేను హృదయపూర్వకంగా తెలుసుకుంటాను. ఆ విధంగా వాళ్ళ ఒక మోటివేషన్తో ముందుకు పోవాలని రేపు కూడా అనేక కార్యక్రమాలు కూడా ఒకరికి పైకి ఇచ్చినప్పుడు ఇంకొకరికి కూడా మనం పైకి రావాలని కోరుకుంటుంది. ఆ విధంగా గారు నాటి మల్టీ ఫేస్ పర్సనాలిటీ చెప్తారు దిగ్విజయరావు గారిని. అనంతరం ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి సిటీ ఛాంబర్ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. టీం వర్క్తో ముందుకు వెళ్తున్న ఛాంబర్ సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం ప్రముఖ కంటి వైద్య నిపుణులు రాళ్లపల్లి సుధారాణి మాట్లాడుతూ తిరుపతి నగర ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందించడం సంతోషంగా ఉందన్నారు. సమాజహిత కార్యక్రమాల్లో సిటీ ఛాంబర్ నిర్వాహకులు ముందుండడం అభినందనీయమన్నారు. ఎంతో మంది నైతిక విలువలు గల విద్యార్థులు సమాజానికి అందిస్తున్న ఇనాక్ గారి సార్ ఫెలిసిటేషన్ సందర్భంగా ఈ అవార్డు అందుకోవడం
అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మేడం రత్నకుమారి గారు కానీ పద్మావతి మేడం గారు, అన్నిటికీ మించి మా అందరికీ గురువైన ఆనంద్ నాయుడు సార్ గారికి కూడా ఈరోజు ఫెలిసిటేషన్ జరగడం, వాళ్ళంతా కూడా చాలా నిస్వార్థంగా ఏ రోజు కూడా ఏమి ఆశించి కూడా ఎంతో సర్వీస్ చేశారు. అటువంటి వాళ్ళని గుర్తించి ఈరోజు అలాగే భాను ప్రకాష్ రెడ్డి గారు తనకంటూ ఒక గొప్ప వ్యక్తిత్వం గలవారు, ఎంతోమంది పెద్దల ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఒక ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండి. సో ఈ ఆశీర్వాదాలన్నీ ఊరికే పోవు. సినీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ప్రతాప్ సినిమా థియేటర్ను వినాయక చవితి పర్వదినాన రభస సినిమా ప్రదర్శనతో ప్రారంభిస్తున్నట్లు గ్రూప్ థియేటర్స్ అధినేత చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రజలకు సినీ వినోదాన్ని తొలుత అందించిన ఘనత తమదేనని, నాటి నుంచి నేటి వరకు ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమా వినోదాన్ని సైతం సాంకేతిక పరిజ్ఞానంతో థియేటర్లను రూపొందిస్తున్నట్లు చదలవాడ పేర్కొన్నారు. తిరుపతి ప్రజలకు సినిమా స్కోప్, డాల్బీ సిస్టమ్, డిటిఎస్ సిస్టమ్, 3D డిజిటల్ టెక్నాలజీతో కూడిన సినిమా ప్రదర్శనలను తమ గ్రూప్ థియేటర్స్ ద్వారా ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతాప్ థియేటర్ను అన్ని హంగులతో తీర్చిదిద్ది సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు రభస సినిమా ప్రదర్శనతో ప్రతాప్ థియేటర్ పునఃప్రారంభించనున్నట్లు, అలాగే శ్రీనివాస థియేటర్ను 3D టెక్నాలజీతో ఆధునీకరించడం జరిగింది. శుక్రవారం నుండి శ్రీనివాస థియేటర్లో 3D సినిమా ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. తిరుపతి పట్టణానికి మొట్టమొదట నిర్మించినటువంటి ప్రతాప్ టాకీస్ని అన్ని హంగులతో, ఈనాడు ఉన్నటువంటి టెక్నాలజీని అంతా కూడా ఎయిర్ కండిషన్, లేటెస్ట్ సౌండ్ సిస్టంతో అన్ని హంగులను ఏర్పాటు చేసి సీట్లు కానీ, టాయిలెట్స్, పరిసర ప్రాంతాలు కానీ అన్నింటిని కూడా అభివృద్ధి చేసి ప్రజలందరూ మెచ్చే విధంగా, ప్రేక్షకులంతా మెచ్చే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మేము చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రతాప్ టాకీస్లో ప్రతి ఒక్కరూ ప్రేక్షకులు వీక్షించి మమ్మల్ని ప్రోత్సహించాలని తిరుపతిలో ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా మనసారా కోరుకుంటూ, రేపు రభస జూనియర్ ఎన్టీఆర్ గారి చిత్రంతో ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి అవసరాలు తీర్చే విషయంలో భవిష్యత్తులో కూడా రాజీ లేని పోరాటం చేస్తాం. జీవితం ఉన్నంతకాలం మంచిని, ధర్మాన్ని 10 మందికి అందించి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడిపేదానికి భగవంతుడు నన్ను కాపాడాలని భగవంతుడిని మరోసారి ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. ఉదయం 9 గంటల నుంచి ప్రతాప్ థియేటర్లో రభస అనే చిత్రాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఆ సంస్థ ఈడీ కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ హోదాలో తొలిసారిగా చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన కోటేశ్వరరావు జిల్లాలోని 14 డిపోలకు చెందిన మేనేజర్లు, సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ ఆవరణలోని ఆర్ఎం కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి ఈడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నష్టాల్లో కూరుకుపోయిన డిపోలను గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం ఈడీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ సంస్థపై ఆర్థిక భారం అధికమైందని పేర్కొన్నారు. జిల్లాలోని 14 డిపోలు ఉండగా వాటిలో 12 డిపోలు నష్టాల బాటలో నడుస్తున్నట్లు చెప్పారు. ఈ సమస్యను గట్టెక్కించడమే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. ఇందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు, కార్మికులు, సిబ్బంది తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. నష్టాల వైపు పయనిస్తున్న డిపోల పరిధిలోని రద్దీ లేని రోజులలో బస్సుల సంఖ్యను తగ్గించడం, రద్దీ ఉన్న రోజుల్లో అదనపు బస్సు సర్వీసులు నడపనున్నట్లు తెలియజేశారు. త్వరలో జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్టీసీ తరపున అదనపు సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించారు. బుకింగ్ పాయింట్ల సంఖ్యను 10 నుంచి 25కు పెంచాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాది జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆర్టీసీ ఈడీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్ఎం మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మేము గమనించింది ఏంటంటే రద్దీ లేని రోజుల్లో కొన్ని ట్రిప్పులు తగ్గించుకొని రద్దీ ఉన్న రోజుల్లో అదనపు ట్రిప్పులు పెంచడం ద్వారా ఉభయతారకంగా 2 వైపులు లాభం ఉంటుందన్నమాట. రద్దీ లేని రోజుల్లో తగ్గించుకోవడం వల్ల ఖర్చు తగ్గటం, రద్దీ ఉన్న రోజుల్లో ఎక్కువ ట్రిప్పులు తిప్పడం వల్ల అదనపు ఆదాయం సంపాదించడం ద్వారా మేము పూర్తి స్థాయి లాభాల్లోకి రాలేకపోయినా నష్టాలు మాత్రం గణనీయంగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో ఆ డైరెక్షన్లో మేము సూపర్వైజర్లకి, డిపో మేనేజర్లకి ఈ రోజున ప్రత్యేకమైన ఆదేశాలు అందిస్తాము. మరి యూనియన్ నాయకులను కూడా మేము ఈ రోజున మేము ఆ రకంగా ఆ డైరెక్షన్లో ఆలోచించి సహకరించాల్సిందిగా మేము అన్ని యూనియన్ల నాయకులను కోరాము. మేము మొత్తం రాబోయే రోజుల్లో ఈ చిత్తూరు రీజియన్ని
పూర్తి స్థాయి లాభాల్లోకి తీసుకురావడానికి అన్ని చర్యలు చేపడతాం. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావును ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకులు, ఆర్టీసీ సూపర్వైజర్ల అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్ఎంయూ నేత ఆవుల ప్రభాకర్ యాదవ్ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈడీ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలోని వివిధ డిపోలకు చెందిన మేనేజర్లు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, డిఎంల తీరుతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఎన్ఎంయూ విజ్ఞాపనలపై సానుకూలంగా స్పందించిన ఈడీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీరు తీసుకునే మంచి నిర్ణయాలకి నేసమ్మతులను జోనల్ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ పూర్తిగా సహకరించడం జరుగుతుంది. తమరు కూడా రివ్యూ మీటింగ్ టీములకు చెప్పండి. మీరు ఏదైతే నిర్ణయాలు చేస్తారో ఆ నిర్ణయాలు డిపో కమిటీలు కూడా తెలియజేసి డిపోలో ఏ పారామీటర్స్ ముందున్నావు, ఏ పారామీటర్స్ వెనకున్నామని కార్మికులు చెప్తే బాగుంది, పారామీటర్స్ బాగుంది, అప్రిషియేట్ చేయండి, బాగలేదు ఏం చేయాలనేది చెప్తే వాళ్ళు ప్రాక్టికల్గా చేస్తారు. కాబట్టి వాళ్ళ సలహా సూచనలు తీసుకొని మనం ముందుకు పోతే ఖచ్చితంగా మన సంస్థ అభివృద్ధిలో ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం సార్. ఈ వినాయక చవితి ప్రజలందరికీ సుఖ సంతోషాలు సిద్ధింపజేయాలని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలతో పూజించి పర్యావరణాన్ని కాపాడాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ సకలారెడ్డి కోరారు. మహానగరాల్లో జరిగే ఉత్సవాలకు దీటుగా తిరుపతిలో కూడా వినాయక నిమజ్జన మహోత్సవాన్ని నిర్వహించడాన్ని కమిషనర్ స్వాగతించారు. తమ వంతు సహాయ సహకారాలను అన్ని వేళలా అందిస్తామన్నారు. ప్రధానంగా నిమజ్జనం రోజున పోలీసు అధికారులు సూచించిన నిబంధనలను తప్పనిసరిగా ఊరేగింపులో పాల్గొనే ప్రజలు పాటించాలని కోరారు. అలాగే చవితి రోజున మున్సిపల్ పరిధిలోని వివిధ శాఖ కార్యాలయాల్లో పచ్చతోరణాలు అలంకరింపజేస్తామన్నారు. తప్పనిసరిగా నగరంలోని ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలతో పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ విగ్రహాలని ఊరేగింపుగా తీసుకెళ్లేప్పుడు కానివ్వండి, నిమజ్జనం జరిగేప్పుడు కానివ్వండి, కొంచెం నియమ నిబంధనలు పాటించి పోలీసు డిపార్ట్మెంట్కి సహకరించి మన కార్యక్రమం అంతా కూడా, నిమజ్జన కార్యక్రమం అంతా కూడా సజావుగా జరిగేట్టుగా అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము. మరి మనందరికీ తెలుసు, మరి ఎక్కువ మంది పిల్లలు ఫ్యామిలీస్తోనూ పిల్లలతోనూ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ రోడ్లపైన తిరుగుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఈ పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళేప్పుడు జాగ్రత్తగా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజల ఎవరికి ఇబ్బంది కలగకుండా నెమ్మదిగా ఒక క్రమశిక్షణలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు అందరూ సహకరించి ఈ పండుగని మంచి వాతావరణంలో బాగా జరిగేట్టుగా అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. జరగబోయేటువంటి వినాయక చవితి సందర్భంగా ముందుగా మన తిరుపతి పట్టణ పుర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజా ఆరోగ్యం పరిరక్షించబడాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని, వినాయక చవితి పర్వదినాన రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను ఎవరూ పూజించరాదని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. చిత్తూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే పూజించాలని కోరారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల ప్రజా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. నేచర్ లవర్స్ అసోసియేషన్ పర్యావరణం పట్ల చిత్తూరు ప్రజలకు అవగాహన కల్పించిందని అన్నారు. వారి సూచన మేరకు ఆ సంస్థ అందించే విగ్రహాలను ప్రజలు కొనుగోలు చేయాలని కోరారు. ఈ నిమజ్జనానికి మట్టి విగ్రహాలే వాడాలి తప్ప ఈ పిఓపి ఇతర మెటీరియల్ వాడినటువంటి విగ్రహాలు వాడకూడదు. నిమజ్జనానికి ఓన్లీ మట్టి విగ్రహాలే వాడాలి. ఎందుకంటే మట్టి విగ్రహాలు వాడకపోవటం వల్ల ఈ రకరకాల కెమికల్ రియాక్షన్ వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు, దుష్ఫలితాలు అందరికీ తెలిసింది. దానివల్ల పశువుల పక్షాదులకు కూడా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకుని కేవలం మట్టి విగ్రహాలనే చేయాలి, అవే నిమజ్జనం చేయాలని చెప్పి శ్రీకాళహస్తి పట్టణం వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. రంగురంగుల వినాయక ప్రతిమలు కొలువు తీరాయి. వినియోగదారులతో దుకాణాలు కిక్కిరిశాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే మొదటి పండుగ వినాయక చవితి. చవితి రోజున స్వామివారిని పూజిస్తే అవిఘ్నములు తొలగి విజయాలు సొంతం అవుతాయని భక్తులు నమ్ముతారు. దీంతో వినాయక చవితి ఉత్సవాలకు శ్రీకాళహస్తి పట్టణంలోని వినాయక మండపాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. శుక్రవారం వినాయక ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వినాయక ప్రతిమ విక్రయం ఊపందుకుంది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన మండపాల్లో వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. బెస్తా, తాపి, చెట్టు నీరు ఇలా అనేక రూపాలలో వినాయక ప్రతిమలను రూపొందిస్తున్నారు. విద్యుత్ కాంతులకు ఆకర్షణీయంగా కనిపించేలా గణపయ్య విగ్రహాలకు రంగులు అద్దుతున్నారు. దీంతో శుక్రవారం జరిగే చవితి వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. తిరుపతి నగరంలోని 10 ప్రభుత్వ పాఠశాలలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు జర్మనీ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ సంస్థ టెక్నికల్ ఎక్స్పోర్ట్ కాశీనాథ్ పేర్కొన్నారు. జర్మనీ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ సంస్థ ప్రతినిధులు గురువారం స్థానిక వైఎస్ఆర్ భవన్లో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 5 ప్రధాన నగరాల్లో 53 పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఎంపికైన పాఠశాలకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. మరుగుదొడ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, త్రాగునీటి వసతి తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. సంస్థ 2000 సంవత్సరంలో ప్రారంభమై అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. బేస్ లైన్ స్టడీ బేస్ చేసుకొని 53 స్కూల్ సెలెక్ట్ చేసి దాంట్లో ఉన్న పరిస్థితులు, అబ్బాయిలకి అమ్మాయిలకి ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఇవన్నీ సర్వే చేసి స్టాండర్డ్స్ ప్రకారము ఎంత తక్కువ ఉన్నాయో దాని గ్యాప్ ఫుల్ఫిల్మెంట్కి ఫండ్స్ తయారు చేసుకొని లోకల్గా ఉండే మేసన్ ప్లంబర్లకి ట్రైనింగ్ ఇచ్చి ఆ టాయిలెట్స్ అన్నీ రిఫర్బిష్మెంట్ చేశామండి. అంతేకాకుండా స్కూల్ టీచర్స్కి, హెడ్ మాస్టర్స్కి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చాం. పిల్లలకి శానిటేషన్ హ్యాబిట్స్ ఎలా ఉండాలని. సో ఆ 10 స్కూళ్ళు తిరుపతిలో వర్క్స్ అయిపోయాయి. దాని క్లోజింగ్ ఈవెంట్ ఈరోజు ఇక్కడ చేసుకున్నాం. తెదేపా ప్రభుత్వం మళ్లీ ప్రైవేటీకరణను ముందుకు తెచ్చిందని, దీనిని వామపక్షాలు పూర్తిగా వ్యతిరేకిస్తాయని సిపిఐ నాయకులు రామానాయుడు అన్నారు. గురువారం సిపిఎం కార్యాలయంలో బషీరాబాద్ విద్యుత్ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు వామపక్ష నాయకులు ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సంతాప సభలో వారు మాట్లాడారు. తెదేపా పాలన మళ్లీ ప్రారంభమైందని, అధికారంలోకి వచ్చిన 3 నెలలకే ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేయడం దారుణమన్నారు. చంద్రబాబు విధి విధానాల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే వామపక్ష పార్టీలు తప్పనిసరిగా అడ్డుకుంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కుమార్ రెడ్డి, నాగరాజు, సిపిఐ నాయకులు పెంచులయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలను ఖచ్చితంగా రాష్ట్రానికే కేటాయించి తిరుపతి నగరాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ గీత్ అన్నారు. తిరుపతికి వచ్చిన సందర్భంగా స్థానిక పద్మావతి అతిథి గృహంలో కేంద్ర మంత్రికి తిరుపతి నియోజకవర్గ బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైనదని, మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని స్థానిక భాజపా నాయకులు కేంద్ర మంత్రికి విన్నవించారు. వారి విన్నపంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డిని కాణిపాకం బ్రహ్మోత్సవ కమిటీ సభ్యునిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించడాన్ని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు భాజపా నాయకులు భానుప్రకాష్ రెడ్డిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, రాంప్రకాష్, సుబ్రహ్మణ్యం, అనిల్, నారాయణలు పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఏపీ టూరిజం డైరెక్టర్ సురేందర్ రెడ్డి కోరారు. వినాయక చవితి పండుగకు అవసరమైన వినాయక విగ్రహాలను ఆయన ఉచితంగా పంపిణీ చేశారు. గురువారం స్థానిక మంగళం బొమ్మల క్వార్టర్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 18 ఏళ్లుగా వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోని పలు గ్రామాలకు సుమారు 1000 విగ్రహాలను ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు ఎటువంటి రాజకీయ విభేదాలు తలెత్తకుండా భక్తి శ్రద్ధలతో చవితి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లాలకి నేను వినాయక స్వామిని నేను ఇస్తున్నానంటే ఆ యొక్క దేవుడు నాకు మనసులో కలిగి ఉన్నాడు కాబట్టి దాదాపు 950 విగ్రహాలకు ఇస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా 5 విగ్రహాలతో స్టార్ట్ చేసి ఈరోజు 1000 విగ్రహాలు 2 జిల్లాలు. అప్పుడు తడలో సూలూరుపేట పైన చేసేది ఏమీ కూడా ఉండదు. బట్ ఎందుకు ఇస్తున్నానంటే దేవుడి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ పేద ప్రజలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ యొక్క సంకల్పం కల్పించుకొని నేను తీసుకురావడం జరిగింది. తూర్పు పల్లెలందరినీ ఇంకా కూడా ఎంతోమందిని విస్తరించి భక్తిని ఇంకా జనాలకి విస్తీర్ణం చేసే పరిస్థితికి నేను మనసులో ఆలోచన ఉంది. ప్రతి ఒక్కరికి కూడా నేను సహాయపడుతుంటా. నా రుణం అనేది ప్రతి ఒక్కరికి నా అందజేస్తాను. తిరుపతిలో పర్యావరణాన్ని కాపాడాలన్న సంకల్పంతో పేపర్తో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బిగ్ ఎఫ్ఎం వేదం మొబైల్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించని వస్తువులతో వినాయక విగ్రహాలను పూజించాలని కోరారు. ఈ సందర్భంగా 4 కాళ్ల మండపం వద్ద పేపర్ గణేష్ను ప్రతిష్ఠిస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన పేపర్ను గత 20 రోజులుగా సేకరించామని చెప్పారు. వినాయక చవితి రోజున ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో నిర్వాహకులు అర్జున్, ప్రభాకర్ పాల్గొన్నారు. స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కాణిపాకంలో శుక్రవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఆలయ ఈవో పూర్ణచంద్రరావు తెలిపారు. ప్రమాణాలకు పేరుగాంచిన ఆలయంగా ప్రసిద్ధి చెందిన కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 18 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
బ్రహ్మోత్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు సంయుక్తంగా పటిష్ట చర్యలు చేపట్టారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆలయ అధికారులు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవాల పరిరక్షణ కమిటీని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఖరారు చేశారు. 12 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఆలయ పరిసర గ్రామాల్లోని ఉభయదారులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కమిటీలో సభ్యులుగా నియమించారు. ఉత్సవ సమయాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. అలాగే భక్తుల సౌకర్యార్థం ఆలయంలో 2000 మంది భక్తులకు అన్నదానం చేసేలా చర్యలు చేపట్టారు. ఇదివరలో రోజుకు 500 మందికి అన్నదానం చేస్తూ వచ్చిన ఆలయ కమిటీ ఇకపై 2000 మంది భక్తులకు నిత్యం అన్నదానం చేయాలని నిర్ణయించి చర్యలు చేపట్టారు. ఆ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కూడా అనుమతినిచ్చింది. బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని వినాయక చవితి రోజున వేకువజామున 4 గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తున్నట్లు ఈవో పూర్ణచంద్రరావు ప్రకటించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ఉచిత దర్శనంతో పాటు 10 రూపాయలు, 51 రూపాయి, 100 రూపాయల చొప్పున వేర్వేరుగా వీఐపీ దర్శన క్యూలైన్లను ఏర్పాటు చేశామని ఈవో తెలిపారు. బ్రహ్మోత్సవ ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు, ఉభయదారులు, పోలీసులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. వినాయక చవితి ఉత్సవం అంటే నిరుపేదలకు వణుకు పుడుతోంది. ఉప్పు, పప్పు అన్న తేడా లేకుండా ఆఖరకు పూల ధరలు కూడా రెట్టింపయ్యాయి. దీంతో చవితి వేడుకలు ఘనంగా జరుపుకుందామనుకున్న వారు నిరాశపడక తప్పడం లేదు. ఇక వినాయక విగ్రహాల ధరలు కూడా కొండెక్కాయి. వందల రూపాయలు ఖర్చు చేసి విగ్రహాలను కొనలేక నిరుపేదలు పండుగకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చవితి పండుగ సందర్భంగా రెట్టింపైన ధరలపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. వినాయక చవితి ఉత్సవాలకు తిరుపతి నగరం సిద్ధమవుతోంది. పండుగ వేడుకలు జరుపుకోవడానికి అవసరమైన సామాగ్రి కొనుగోలులో వినియోగదారులు పోటీ పడుతున్నారు. దీంతో నగరంలోని వ్యాపార సముదాయాలు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రధాన వ్యాపార కేంద్రాలు కిటకిటలాడాయి. పండుగ సీజన్ కావడంతో ధరలు కొండెక్కాయి. ఏ వస్తువు కొందామన్నా రెట్టింపు ధర పలుకుతుండటంతో వినియోగదారులు ఆశ్చర్యపోవటం వారి వంతవుతోంది. దీంతో వినియోగదారులు విగ్రహాలను కొనుగోలు చేయడం తలకు మించిన భారం అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరలకు కొంటున్నారు. సాధారణ పండుగలకి ధరలు విలయతాండవం చేస్తున్నాయి. అత్యంత వైభవంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవం కావడంతో ఇక ధరలు అమాంతం పెరిగి పేద మధ్యతరగతి ప్రజలకు చెమటలు పుట్టిస్తోంది. మార్కెట్లు కూరగాయలు మొదలుకొని పూలు, పండ్లు తేడా లేకుండా ఇలా అన్ని ధరలు రెట్టింపయ్యాయి. దీంతో పేదలు వినాయక చవితి ఉత్సవాలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. వినాయక చవితి వేడుకలకు అవసరమైన సామాగ్రి స్థానిక గాంధీ రోడ్, ఇందిరా ప్రియదర్శిని రోడ్లో కొలువు తీరాయి. అరటి పిలకల నుంచి చెరుకు గళ్ల వరకు రెట్టింపు ధర పలుకుతోంది. మూర పూలు 50 రూపాయలు పలుకుతుందంటే ధరలు ఏ స్థాయిలో పెరిగాయో ఇట్టే అర్థమవుతోంది. వినాయక పూజకు తప్పనిసరిగా ఉపయోగించే యాపిల్, దానిమ్మ వంటివి ఏకంగా 200 రూపాయలు పలుకుతున్నాయి. చవితి వేడుకలు ఒకవైపు విక్రయదారులకు కాసుల వర్షం కురిపిస్తుంటే మరోవైపు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తోన్నాయి. 3 అడుగుల వినాయక విగ్రహం కొనుగోలు చేయాలంటే 1000 రూపాయల ధర పలుకుతోంది. రసాయన పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలకు గిరాకీ ఉండటంతో పాటు వినాయక మండపాల నిర్వాహకులు వాటిని కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. తయారీ విధానం కష్టంతో కూడుకున్న మట్టి విగ్రహాలకు ఆదరణ కరువవుతోంది. రసాయన విగ్రహాల వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుందని శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నా రసాయన విగ్రహాలు ఆకర్షణీయంగా ఉండటంతో వినాయక మండపాలు ఏర్పాటు చేసిన యువత వాటిని కొనుగోలు చేస్తున్నారు. అభినయ థియేటర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ 2014ను విజయవంతం చేయాలని నిర్వాహకులు అభినయ శ్రీనివాసులు ప్రజలను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 4వ జాతీయ బహుభాషా నాటకోత్సవాన్ని అత్యంత వైభవంగా ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 29వ తేదీ రాత్రి 7 గంటలకు వార్ అండ్ పీస్ పై మణిపూరి నాటకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అనంతరం వార్ అండ్ పీస్ నాటక ప్రదర్శన డైరెక్టర్, ప్రొడక్షన్ మేనేజర్లు దీపక్, రోనికా మాట్లాడుతూ మహాభారతంలోని ప్రధాన ఘట్టాలను ఇతివృత్తంగా తీసుకొని వార్ అండ్ పీస్ నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. శాంతితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఈ నాటిక ద్వారా కళాకారులు చాటి చెప్తారని వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేటి పాలకులు మాతృభాషాభివృద్ధికి కృషి చేయాలని, తెలుగు భాష యొక్క ప్రావీణ్యతను భావితరాల వరకు అందజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్వి ఆర్ట్స్ కళాశాల తెలుగు విభాగాధిపతి భీమన్న అన్నారు.
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవాన్ని స్థానిక బైరాగపట్టణలోని మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లెక్చరర్ భీమన్న మాట్లాడుతూ విదేశీ సంస్కృతి ముసుగులో పడిన తెలుగువారు మాతృభాష యొక్క విశిష్టతను విస్మరిస్తున్నారని అన్నారు. విదేశీ సంస్కృతి కారణంగా తెలుగు భాష నిరాదరణకు గురవుతున్నదని అన్నారు. పూర్వం శ్రీకృష్ణదేవరాయలు తెలుగు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు. అలాగే యూరోపియన్ దేశస్థులు సైతం తెలుగు యొక్క ప్రావీణ్యతను గుర్తించి ప్రశంసించారు. అలాంటి తెలుగు భాష పట్ల నేటి పాలకులు వివక్ష చూపుతున్నారు. మాతృభాషను పరిరక్షించుకుంటూ దాని యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పాల్సిన బాధ్యత తెలుగు వారందరిపై ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషపై నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మారన్న, టీచర్లు రమణమ్మ, అరుణ, బండి మధుసూదన్, బాలకృష్ణ, నజీర్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లలు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని సుధహా లిటిల్ సిటిజన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ అధినేత డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం కోరారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక సుధా లిటిల్ సిటిజన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ పాఠశాలకు చెందిన విద్యార్థులు మట్టితో వినాయక ప్రతిమలను తయారు చేసి ప్రతిష్ఠించారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని కోరారు. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం కలిగిన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో భాగంగా తమ పాఠశాలలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పర్వదినాలను అత్యంత వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 5 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 2 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. ఇప్పుడు బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,130 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,630 రూపాయలు. వెండి 1 కేజీ ధర 42,250 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 45 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న వాహన సేవలు. భక్తులకు ఆహ్వానం పలికిన ఆలయ ఈవో. జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి. నిరుపేదలందరికీ బ్యాంకుల ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తాం. మంత్రి ఆనంద్ గీత్ వెల్లడి. మాతృభాష అభివృద్ధికి పాలకులు కృషి చేయాలి. తెలుగు భాష దినోత్సవంలో అధ్యాపకుల పిలుపు. పండుగ నాడు ఆకాశాన్ని అంటిన ధరలు. నిరాశ చెందుతున్న పేదలు. చవితి పండుగ సందర్భంగా కృష్ణతేజ ప్రత్యేక కథనం. ఆధునిక హంగులతో ప్రతాప్ థియేటర్ ముస్తాబు. రభస సినిమా ప్రదర్శనతో శుక్రవారం నుంచి పునఃప్రారంభం. గ్రూప్ థియేటర్స్ అధినేత చదలవాడ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.